తోడై ఉన్నాడు. మనం ఆత్మీయంగా భయముతో, భక్తితో, శ్రద్ధతో దేవుని ఆరాధిస్తూ దేవుని వెంబడిస్తూ ఉంటే నిత్యముగా దేవుడు మనకు తోడై ఉంటాడు. అది చూసినటువంటి కొంతమంది వ్యక్తులు మనకు విరోధం కూడా లేస్తారండి. దేవుడు మనకు తోడుగా ఉండటం చూసి అపవాది కొంతమంది వ్యక్తులను లేవనెత్తుతాడు, మనకు విరోధులుగా మారుస్తాడు. ఇస్సాకుకి దేవుడు తోడై ఉండటం చూచి అనేకులు ఇస్సాకు మీద అసూయపడ్డారు. తన తోతున్నటువంటి బావులను పూడ్చుకుంటూ వస్తున్నారు. అసూయపడి విరోధంగా లేచి చివరికి ఇస్సాకుని తన ప్రాంతంలో ఉండకుండా తరిమి వేసినట్టుగా కూడా మనం చూస్తాం. అదే విరోధులు మరలా వచ్చి సాక్షి చెప్తారు, ఇస్సాకు నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండటం మేము చూసాము. మన విరోధులము కాదు, మన శత్రువుల కాదు, మన మిత్రులుగా మారిపోదామని వారు మరలా ఇస్సాకుతో సమాధాన పడినట్లుగా కూడా మనం గమనిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు అనేకులు విరోధులు మన వైపుకి లేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎంతమంది విరోధులు లేచినా, ఎంతమంది మన మీద నిందలు మోపినా, అవమానాన్ని కలిగించినా కూడా మనము